అంశంతో కొన్ని విలువైన మాటలు శ్రేష్టమైన సమయంలో ప్రతినిత్యం మాట్లాడుచున్న దేవాతి దేవునికి ఎంతైనా నేను రుణస్థుడుగా నా హృదయపూర్వక సమస్త మహిమాఘనత ప్రభావాలు ఆయనకు ఆరోపిస్తున్నాను. చెప్పబడిన లేదా చదవబడిన పాఠ్య భాగాల్లోంచి నేటి ఇవ్వబడిన అంశ భాగం అంటే అంశము ఏమిటి అంటే కనుక చెప్పండి. ఎవరి పరమ గురువు? గురువు అంటే ఏంటి? చదువుకున్నవాళ్ళు కదా, బోధించేవాడు అంటే ఆ విధంగానే చదువుకున్న వాళ్ళు ప్రజెంట్ ఆల్రెడీ మీరు ఎడ్యుకేషన్లో కొనసాగుతున్నారు కాబట్టి మీ వైపు చూపిస్తే మీ ముఖాలు నా వైపు చూస్తూ అప్పుడు నేను నిజంగా చదువుకోలేదు. గురువు అంటే గురుదేవు ఆట చెందే గురువు అంటే కనుక చెప్పండి. గురువు అంటే ఉపాధ్యాయులు టీచర్ కదా, టీచర్ అని చెప్తారు. మీరు దగ్గర ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం కదా, అందుకనే తెలుగు మరీ బ్యాక్గ్రౌండ్ అందరూ చదివినట్టు పక్కనే చేస్తారు. గురువు అంటే బోధించేవాడు, లేక నేర్పించేవాడు, త్రోవను చూపేవాడు, అంటే మార్గదర్శి, ఇలాగా కొన్ని పేర్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఆ పదానికి వచ్చే అర్థానికి. ఇక పరమ గురువు అంటే కనుక అక్కడి నుంచి లేదా అక్కడ విషయాలు తెలిసినవారు ఎవరు ఉన్నారు అంటే కనుక అక్కడి నుంచి వచ్చిన ఏకైక చెప్పండి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట. ఆయనే తండ్రి దగ్గర నుంచి వచ్చానని, పరలోకం గురించి తెలిసిన వాడిగా మరలా పరలోకంలోకి వెళుతున్నారని, మరలా పరలోకం నుంచి మనందరి కోసము వస్తానని ఆయన తెలియజేశారు. అందుకని ఈ రాత్రికాల సమయంలో పరమ గురువు అంటే కనుక ఇక ఆయన పరలోకం నుండి వచ్చిన వాడు కనుక పరమ గురువు ఆయన. ఈ లోక గురువులు విద్యను మాత్రమే నేర్పగలుగుతారు. 10th క్లాస్ దాకా మేము చెప్పవలసింది చెప్పాం, తర్వాత పబ్లిక్లో మీ ఇష్టం. అంతేనా? పబ్లిక్లో కూడా మేమే దగ్గర రాయిస్తాం, లేదా ఏం రాయాలి మేమే చెప్తాం అన్నారు అనలేదు. అలాగే ప్రతి దానికి కూడా చెప్పేవరకే. కానీ ఈ పరమ గురువు పరలోకం గురించి చెప్పడమే కాకుండా మరలా వచ్చి ఏమైనా పరలోకంలో తీసుకెళ్తాను. ఎడ్యుకేషన్ అనే చదువుని ఇచ్చేవారు, చదువుని నేర్పించేవారు, నేర్పించేంత వరకే. టీచింగ్ ఎంతవరకు అంటే కనుక మన ఆసక్తిని బట్టి మనం నేర్చుకునేంత బట్టి, లేదా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అక్కడ నిర్ణయించిన సమయం అంతవరకే. కానీ పరమ గురువు ఈ భూలోకము శిష్యులను ఏర్పాటు చేసి పరలోక చరిత్రను లేదా పరలోక సౌభాగ్యం గురించి, ఆ మహిమల గురించి నేర్పించడం మాత్రమే కాకుండా ఆ గురువనే ఆయన సాత్వికుడుగా అంటే సేవకుడుగా మారిపోయిన సందర్భాలు చదవబడిన ముందు వచ్చినాల్లో ఉండేది. సువార్త పాఠ్యభాగంలో చదవబడిన సువార్త పాఠ్యభాగంలో ముందు వచ్చినాల్లో ఆ మాటలే ఉండేది. గురువనేవాడు నీవు గురుదక్షిణ చేసుకుంటావా లేదా, నేను చెప్పిన విద్యను బట్టి లేదా నేను చేసిన బోధన బట్టి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన ఆ విద్యార్థి లేదా నా దగ్గర నేర్చుకున్న ఈ యవనస్తుడు, ఈ విద్యావంతుడు గురుదక్షిణ చూపిస్తాడా లేదా, మర్యాద కలిగి ఉంటాడా లేదా
అని గురువు సన్మానాన్ని కోరుకునేవారుగా ఉన్నారు. ఎవరు అంటే కనుక ఈ లోకంలో బోధకులుగా విద్యను నేర్పించేవారుగా. కానీ పరమ గురువు ఈ లోకానికి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ప్రధాన శిల్పిగా తండ్రి దగ్గర ఉండి ఈ లోక నిర్మాణానికి కారకుడైన యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి వచ్చాడని చెప్పిన ఆయనే ఈ భూమి మీద సమస్తం ఎరిగిన వాడిగా, చేయగలిగిన వాడిగా, సమర్థుడిగా ఉండి నీవు నేను తర్వాత మరణానంతరము సిద్ధపరిచిన పరలోకంలోకి వెళ్ళాలంటే ఆ పరలోకం ఎలా ఉంటుందో చెప్పినవాడు, పరలోకానికి తీసుకెళ్ళగలిగిన వాడు, ఈ భూమి మీద పరలోకం వెళ్ళాలంటే గురువు అనేవాడు ఎలా ఉండాలో చేసి మాదిరి చూపించిన వాడు. అందుకని ఈయనే పరమ విద్య గురించి సామెతల గ్రంథంలో చాలా విషయాలే ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలు మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉంటే చెప్పండి, నన్ను అడగగలరు. ఇక ఈ విద్య గురించి అంటే ప్రత్యేకంగా అది కావాలి కనుక, అది జ్ఞాన సంపన్నమైనది కనుక ప్రభు చెప్తుందంటే బుద్ధి విజ్ఞాన నాయనే. అలాగే విద్య గురించి సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో మాట చదివి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం చదువు. ఏ మాటలుంట? సరస్వతులుగా, బోతులుగా, పోకిరి మాటలుగా, చెల్లని మాటలుగా ఇవి మాట్లాడుతూ ఉంటే నీ విద్య పోదనేది పరిశుద్ధ గ్రంథం చెప్పట్లేదు. నీ మాటలు ఎలా ఉండాలి తెలుసా? రుచికరమైన మాటలు, అనగా ఉప్పు వేయబడిన మాటలు, ఎదుటి వారిని ఆదరించి, లేకపోతే నీ మాటలు బట్టి ఎదుటి వారి దగ్గర నీ ఆదరణ పొందే రీతిగా ఉన్నప్పుడు నీకు ఏమి ఎక్కువవుతుందని వాక్యం చెప్తుందంటే విద్య చదవలేదు. తెలివిగా ఉండేవాడికి వారికి నిత్యము జీవించే మూటగా ఉంటుంది. మూఢులు లేదా మూర్ఖులుగా ఉండేవారికి ఏ మూఢత్వాన్ని కలిగి లోబడకుండా మూర్ఖత్వాన్ని చూపిస్తూ ఆ మూర్ఖత్వాన్ని వెళ్ళగలుగుతూ ఉంటాడో వేరొక శిక్ష ఏమి కాదు, వాడు చేసిన మూర్ఖత్వం వాడి మీద శిక్షగా వస్తుంది. జ్ఞానుని హృదయము వారి నోటికి తెలివి కలిగించును. ఏం చేస్తుందంట? జ్ఞానం కలిగిన వాడికి ఇంకా విద్యను విస్తరింప చేస్తుంది. జ్ఞానం అంటే ఏంటి అంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానం నేనే, జ్ఞానాధారానికి మూలము నేనే, జ్ఞానానికి మూలస్తంభం నేనే వాక్యం చెప్తుందిగా. దేవుని కలిగి ఉన్నవారు జ్ఞానమైన వాక్యాన్ని ఎరుగున్నవారు ఎప్పుడు శ్రద్ధ చూపిస్తే ఆ వాక్యాన్ని బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి ఈ లోక సంబంధమైన చదువు కూడా మీ జీవితంలో అధికమవుతుంది అని చెప్తుంది. దానికి దీనికి సంబంధం ఏంటి? వాక్యం ఎరగని అన్యుల్లో, లేకపోతే వాక్యం తెలియని అనేక మంది సైంటిస్టులుగా లేకపోతే ప్రొఫెసర్లుగా, ఇక చెప్పాలంటే చంద్రమండలంలోకి వెళ్ళి వచ్చే జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు కదా. అలాంటప్పుడు మీరు చెప్పే మాటను బట్టి జ్ఞానమే కదా, వాక్యమే లేకుంటే విద్య లేకపోతే కనుక క్రైస్తవులైనటువంటి ఉన్నత స్థానాల్లో ఉండాలి కదా. ఈ ప్రశ్న మనకి రావాలి. అందుకనే జ్ఞానము అని చెప్పాడు, లోక జ్ఞానము అని చెప్పాడు. ఇంకొకటి దాని ముందు ఏం చెప్పాడు తెలుసా? వినయము అని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడు తెలుసా? ఆ మాటలు మనం పరిశీలన చేసుకుంటే శ్రద్ధ అని చెప్పాడు. ఈ శ్రద్ధ అనేది లేకపోతే చదువు వెనకడికి ఎవడో ఉన్నాడంటే అన్ని గురించి ఎలా ఉంటా ఉంటే అమ్మ బాబు పట్టుకున్న తెచ్చదన్న చదువుతుంది కదా. ఏమన్నాడా? చదువురాదు నాకు ఎప్పుడో తెలుసు, కానీ నాకు తెచ్చాడుకున్నది రోజు పంపిస్తున్నారు. అలా ఉంటే చదువు వస్తుందా? పెరుగుతుందా? లేదు. శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాస్తున్నప్పుడు మన ప్రార్థన వెళ్తాం కదా, దేవుడే చూసుకుంటాడు అంటే దేవుడు వచ్చేసి మీ చేతిలో పెన్ను లాగేసి పరీక్ష పేపర్ అంతా ఇచ్చినా